మొంతా తుఫాను ప్రభావంతో బాపట్ల జిల్లా చీరాల సముద్ర తీర ప్రాంతంలోని వాడరేవు నుండి పొట్టి సుబ్బయ్యపాలెం వరకు రహదారులు బ్రిడ్జిలు ధ్వంసమయ్యాయి. మత్స్యకారులకు తీర ప్రాంత ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుండి 40 లక్షల వ్యయంతో చేపట్టిన రహదారులు బ్రిడ్జిల మరమ్మతులకు చీరాల ఎమ్మెల్యే కొండయ్య భూమి పూజ చేసి అనంతరం ఆయన మాట్లాడుతూ తీర ప్రాంతాల శాశ్వత రహదారులు బ్రిడ్జిల కోసం 8 కోట్ల రూపాయల అంచనా నివేదికను ప్రభుత్వంకు అందజేయడం జరిగిందంటూ తెలిపారు. చీరాల తీర ప్రాంత బీచ్లను పర్యాటక రంగంగా అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందంటూ ఎమ్మెల్యే అన్నారు. ఎక్సలెంట్. ఇది దాదాపుగా నెల రోజుల పైనే మన ఈ యొక్క బీచ్ రోడ్లో 6 దగ్గరలో వాడరేవు నుంచి పొట్టి సుబ్బయ్యపాలెం లోపు 6 దగ్గర గండ్లు పడ్డాయి. కాస్త లేట్ అయిన మాట వాస్తవమే, మత్స్యకారులకు అసౌకర్యం జరిగిన మాట కూడా వాస్తవమే. కానీ కలెక్టర్ గారు కొంచెం త్వరగా చేయమని చెప్పి మేము అడగడం, వారు ముందు ఒక ఆర్డర్ రిసీవ్ చేశారు. దాని ప్రకారంగా తాత్కాలికంగా ఈ యొక్క కల్వర్ట్స్ ద్వారా ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. దానికి రమారమి ఒక 40 లక్షలు ఖర్చు అవుతుంది. మరి అదే బ్రిడ్జెస్ అయితే 8 కోట్ల రూపాయలు కూడా బ్రిడ్జెస్ కోసం కూడా అంచనా వేయడమైంది. అది ప్రభుత్వానికి పంపించాం. తాత్కాలికంగా మరమ్మతులు చేయడం కోసం 40 లక్షల రూపాయలు కలెక్టర్ గారు ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అధికారులు ఈ రోడ్డుని ఇప్పుడైతే 2 లైన్స్ గాను, రాబోయే రోజుల్లో ఇది 4 లైన్స్ గాను తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఎటువంటి యాక్సిడెంట్ జోన్ లేకుండా అన్ని రోడ్లు కూడా ఈరోజు అభివృద్ధి చెందినటువంటి విశాఖపట్నం లాగా ఎట్లయితే ఉన్నాయో ఆ రకమైన రోడ్లు మనం చీరాల్లో తీసుకురాబోతున్నాం. టూరిస్టులు ఎవరు వచ్చినా సరే చాలా అద్భుతంగా చేశారన్న విధంగా తీసుకురావడం జరుగుతుంది. అలాగే 4 దగ్గరల వాష్రూమ్స్, షవర్స్ సంబంధించినటువంటి వాటిని కూడా మేము ఇప్పటికే ఆల్రెడీ మొదలుపెట్టాం. ఇక భవిష్యత్తులో అక్కడక్కడ కొన్ని దగ్గర కొబ్బరి లాంటి చెట్లు సామూహికంగా నాటి మొత్తం మీద బీచ్ రోడ్లో ఈ రోడ్డు నిర్మాణం అయిన తర్వాత అన్ని దగ్గరలో కూర్చోడానికి కావాల్సినటువంటి బెంచెస్, అలాగే కొన్ని పంచాయతీలకి మేము అవకాశం కల్పించాం. వాళ్ళైతే కొన్ని మడత కుర్చీస్ లాంటివి కూడా ప్రొవైడ్ చేయమని చెప్పాం. ఇవన్నీ కూడా 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. సామాన్యుడు కూడా ఈ బీచ్కి వచ్చేసి వాళ్ళ పిల్లలతో వచ్చేసి ఒక 1000-2000 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇక్కడ నుంచి వెళ్ళే విధంగా టౌన్లో మెప్మా ద్వారా ఇక్కడ కంటైనర్ ఫుడ్ కోర్టులు కూడా పెట్టబోతున్నాం. ఇవన్నీ కూడా పేద ప్రజల కోసం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం
మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పిఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.